ఈరోజు మా ఊరైతే వెళ్ళాము. హాయ్ అందరికీ నమస్కారము. 3:5 డేస్ ఛాలెంజ్లో ఇది డే 17. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి అయ్యప్ప పూజ కంప్లీట్ చేసుకొని లేట్ చేయకుండా మన మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు ఊరు వెళ్ళాలి, ట్రైన్కి టైం అవుతుంది. సో మెడిటేషన్, సూర్య నమస్కారాలు, పుషప్స్ మాత్రమే చేసాము. మా అమ్మ అంత కంగారు పెడుతున్నారు, రండి రండి ఫాస్ట్గా ట్రైన్కి టైం అవుతుందని. ఇంకా నేను ఫాస్ట్గా లేట్ చేయకుండా అల్పాహారం చేసి స్టార్ట్ అయ్యాము. అసలు ఊరు ఎందుకు వెళ్తున్నాం అనేది వెళ్తూ మాట్లాడుకుందాం. రైల్వే స్టేషన్కి బస్సు పైన అయితే వెళ్ళాలి. మాటల్లో బస్సు అయితే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా ఎక్కేసాము. ఎక్కగానే మా అమ్మమ్మ ఫ్రీ బస్ కదా అని ఆధార్ కార్డు వెతుకుతున్నారు, కానీ కంగారులో ఇంటిగానే మర్చిపోయారు. ఫ్రీ బస్ కదా ఖాళీ ఉండదేమో అనుకున్నాను, కానీ ఖాళీగానే ఉంది. స్టేషన్కి వెళ్ళే దారిలో లొకేషన్ చాలా బాగుంది. ఆ క్లైమేట్, ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ప్రకృతిని చూస్తే నాకు ఎందుకో మనసు మొత్తం ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకెలా అయితే టైంకి స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇంతకే మేము మా ఊరు ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా ఊరు భీమవరం పక్కన కుమ్మెదవల్లి. మా ఊర్లో ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ఒకరోజు అనుకొని ఊర్లో ఉన్న కొంత జనమంతా కలిసి కాలినడకన ద్వారకా తిరుమల అయితే వెళ్తాము. మా ఊరు నుండి చిన్న తిరుపతికి ఇంచుమించు 75 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 75 కిలోమీటర్లు కూడా కాలినడకనే వెళ్తాము. ఇలా మా ఊరు నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. మేము 22 అంటే రేపు తెల్లవారుజామున 4 గంటలకి స్టార్ట్ అవుతాము. ఎవరైనా భీమవరం సరౌండింగ్స్లో ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. నేనైతే మా ఊరు రీచ్ అయిపోయాను. నేను రెండోసారి అయితే వెళ్తున్నాను. మరి ఈ రోజుకింతే, మళ్ళీ రేపు యాత్ర వీడియోలో కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.